అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మీడియా మిత్రులకి, మా సముద్ర ప్యానెల్, మా సభ్యులందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. నేను మీ డైరెక్టర్ వి సముద్ర. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ మా దర్శకుల సంఘం, మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 11వ తారీఖు. ఇందులో మా ప్యానెల్ సముద్ర ప్యానెల్ ఈరోజు మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క వివరణ ఇది. అయితే నేను దర్శకుడిగా మీ అందరికీ తెలుసు, 18 సినిమాలు చేశాను, 12 సినిమాలు సక్సెస్. నా దగ్గర నా ద్వారాగా ఒక 170 మంది దాకా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఇంతమంది నాతో కలిసి వర్క్ చేశారు. ఎంతోమందికి ఎప్పుడు పర్సనల్గా వచ్చి నన్ను ఈ హెల్ప్ చేయి, ఆ హెల్ప్ చేయి అంటే వాళ్ళందరికీ ప్రొడ్యూసర్స్ దగ్గర కథలు చెప్పడానికి పంపించాను. ఇంకా ఇలా ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఒక సభ్యుడిగా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి మా టీఎఫ్డిఏ ఎలక్షన్స్లో ఫస్ట్ మేనిఫెస్టో అనేది పెట్టింది నేనే. లాస్ట్ టైం చేశాను, ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు లాస్ట్ టైం నేను వివరించలా, ఇప్పుడు మా మేనిఫెస్టో గురించి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ సముద్ర ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు ప్రెసిడెంట్లుగా చేశారు మా అసోసియేషన్లో. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. అయితే ఇంతమంది ఉండగా, ఇంతమంది చేయగా నా అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది ఇంపార్టెంట్. అంటే నేను పదవి కోసమో, పదవిలో కూర్చొని అలంకారం కోసమో, 2 సంవత్సరాలు టైం పాస్ చేయటం కోసమో నేను రాలేదు. పక్కాగా సేవ చేయటానికి వచ్చాను. ఆ సేవ అంటే మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి. ఆ విధంగా ఈ టీఎఫ్డిఏ సభ్యులందరూ గర్వపడే విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రూవ్ చేసుకోగలను. సో ముఖ్యంగా ఇందులో మా మేనిఫెస్టో, ఇందులో నాతో పాటు మా సభ్యులందరితో కలిసి నేను నిర్మించినటువంటి ఈ మేనిఫెస్టో. అయితే ఫస్ట్ మా టీఎఫ్డిఏ సభ్యులు మాత్రమే, కార్డ్ నంబర్స్ మాత్రమే పనిచేసేలా స్క్వాడ్తో నిర్ణయం తీసుకుంటాం. ఇది ఫస్ట్. అంతేకాకుండా దాంట్లో ఇంతకుముందు కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సభ్యులు చేసుకుంటాం. వాళ్ళు కట్టలేకపోతే ఈఎంఐ పద్ధతిలో కూడా వాళ్ళు కట్టించే విధంగా వాళ్ళందరినీ, కొత్త వాళ్ళందరినీ కూడా దీనిలో సభ్యులుగా చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ కార్డులు ప్రతి సభ్యుడికి. అంటే ప్రతి సభ్యుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ఈ 2 ఇయర్స్ పాస్ చేస్తున్నారు, తర్వాత ఏం చేయట్లేదు, ఎవరిని ప్రశ్నించాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మా అసోసియేషన్ ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఈ అసోసియేషన్ ఉండే విధంగా నేను నడిపిస్తాను. దీనికి హెల్త్ కార్డులు, ప్రతి సభ్యుడికి హెల్త్ కార్డులు 3 హాస్పిటల్స్తో మాట్లాడి డిస్కస్ చేయటం జరిగింది. అవి ప్రతి ఒక్క సభ్యుడికి అందుబాటులో విధంగా మా సభ్యులందరం తోడ్పడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి మనిషికి వైద్యం, ఉపాధి, విద్య అంటాం. అలాగా ఉపాధి గురించి ఫస్ట్ చెప్పాను, వైద్యం గురించి రెండో చెప్పాను. 3, మా సభ్యులందరూ కూడా కథల విషయంలో తడబాటు పడుతున్నారు. ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కొక్కళ్ళు కొట్టేస్తున్నారు. ఇటువంటప్పుడు వీళ్ళకి సరైన రక్షణ ఉంటుందా. అందుకని మా అసోసియేషన్లోనే కథల నిర్మాణం, కథల రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏది జరిగినా లీగల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మా అసోసియేషన్లోనే కథల రిజిస్ట్రేషన్ చేసుకునేది 3వ పాయింట్. పాయింట్ నెంబర్ 4, ప్రతి సభ్యుడికి వాళ్ళ నెలవారీ జీతాలు, వాటికి భద్రత ప్రొడ్యూసర్స్తో మాట్లాడి వాళ్ళకి పర్ఫెక్ట్గా మంత్లీ వచ్చేటట్టు, సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ ఏ బ్యాలెన్స్ లేకుండా డైరెక్టర్స్తో అండ్ ప్రొడ్యూసర్తో కలిపి వాళ్ళకి పూర్తిగా
వాళ్ళ శాలరీలు వచ్చే విధంగా ఏర్పాటు చేయటం. పాయింట్ నెంబర్ 5, ముఖ్యంగా మా అసోసియేషన్లో గత 5-6 సంవత్సరాలుగా ఫండ్ రైజింగ్ జరగలేదు. ఆ ఫండ్ రైజింగ్ అనేది మేము చేస్తాం ఈ సంవత్సరం. ఎందుకంటే ఇంతకుముందు జరిగినప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు మద్దినేని రమేష్ గారు హయాంలో ఫండ్ రైజింగ్ జరిగింది. మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది అప్పుడు. సో అంత మంచి పనులు చేసినటువంటి మా రమేష్ గారు ఇట్లా మా సముద్ర ప్యానల్లో ఉన్నారు. ఈసారి డెఫినెట్గా మేము ఏమేమి పనులు చేయబోతున్నామో మీడియా పరంగా ముందు ప్రతి ఒక్కరికి తెలియచేసి ఇవి ఈ 2 సంవత్సరాల్లో మేము వాటిని అమలు చేస్తామని ఈ మీడియా పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను నేను. నెక్స్ట్ హెల్ప్ లైన్లో మెయిన్ ఏంటంటే మా అసోసియేషన్లో బైలాలో రాసుకున్న దాని ప్రకారం ఎవరికి ఆపద వచ్చినా కానీ టక్మని సహాయం చేయలేని పరిస్థితి ఉంది. అందుకని హెల్ప్ లైన్ ద్వారాగా ఏ మనిషికి ఏ సభ్యుడికైనా మా అసోసియేషన్ సభ్యుడికి ప్రాబ్లం వస్తే వితిన్ సెకండ్స్లో నేను నా సభ్యులు ప్రతి ఒక్కరు 24 hours అందుబాటులో ఉండి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం. అంతేకాకుండా నెక్స్ట్ మాకు ఒక ట్రస్ట్ ఉంది. అది కూడా 5 yearsగా ఆ ట్రస్ట్ దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏది ట్రస్ట్ ముందుకెళ్ళాలి. సో ఆ కమిటీని కూడా పిలిచి ఆ కమిటీతో డిస్కస్ చేసి ఆ సభ్యులతోటి ఆ ట్రస్ట్ను కూడా మళ్ళీ యాక్టివేషన్లో చేసే విధంగా మేము చేసి మా సినిమా మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం ఈ రోజున ఇండియా గర్వించదగేటువంటి స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోస్ అందరూ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు అందరూ మా దర్శకుల సంఘం కోసం ప్రతి ఒక్కరు నడుము కడతారు, కానీ వెళ్ళి అడగాలి. అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. సో అలా అడగటానికి మేము అందరం ఇండస్ట్రీ మొత్తం మా ప్యానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఈ అసోసియేషన్ని మళ్ళీ ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానికి ఈ ట్రస్ట్ను కూడా యాక్టివేషన్ చేసి, ఇంతకుముందు కొంతమంది మా ట్రస్ట్కి వాళ్ళు అమౌంట్ ప్రకటించినా కానీ ఇవ్వలేని పరిస్థితి అయింది. సో అందువల్ల ట్రస్ట్ని యాక్టివేట్ చేస్తామనేది నా పాయింట్. నెంబర్ 7, ముఖ్యంగా ఇవాళ మా దర్శకులు ఇవాళ ఎటువంటి దర్శకులు ఇండియా పాన్ ఇండియా ఇప్పుడు నెక్స్ట్ పాన్ వరల్డ్కి వెళ్తుంది బికాజ్ ఆఫ్ రాజమౌళి గారి పుణ్యం అంటూ. అటువంటి గ్రేట్ డైరెక్టర్స్ ఇంకా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అని, బోయపాటి సీన్ అని, మా కొరటాల శివ అని, అండ్ ఇంకా వి వినాయక్ అని, పూరి జగన్నాథ్ అని, ఇటువంటి గ్రేట్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు మా దీంట్లో. సో అటువంటి వాళ్ళు అందరూ కూడా అటువంటి డైరెక్టర్స్ అందరూ ఉన్నటువంటి ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఇవాళ మన ఫిలిం ఛాంబర్ ఎలా ఉందో ఇంత ఇదిగా తయారు చేయాలని మా అందరి కోరిక. దానికి ఆ బిల్డింగ్లోనే అదేంటంటే ప్రభుత్వంతో చర్చించి దాన్ని మేమున్న పరిధిలోనే దాన్ని కొత్తగా నిర్మాణం చేయాలనేది ఒక మేనిఫెస్టోలో ఇదొకటి. సో అంతేకాకుండా ఆ మేనిఫెస్టోలో ఎందుకంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, అసోసియేట్ డైరెక్టర్ గురించి, ఒక పెళ్ళైన వాళ్ళ ఫ్యామిలీ గురించి స్ట్రగుల్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే స్ట్రగుల్లో పుట్టి పెరిగాం, అలా డైరెక్టర్ అయ్యాను. సో అందుకని అటువంటి వాళ్ళు మా అసోసియేషన్లో ఈ 2 సంవత్సరాలు అన్నపూర్ణ క్యాంటీన్ అక్కడ మా సభ్యులు ఎవరైనా వచ్చి హ్యాపీగా భోంచేయాలి. ఇదొకటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాకుండా ఇంకా మా సీనియర్ సిటిజన్స్ తోటి వాళ్ళ అవసరాలు ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మెడికల్ పరంగా, ఫ్యామిలీస్ పరంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఇంకా పరభాషా దర్శకులు వచ్చి చాలామంది సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా మన సభ్యులకి వర్క్ చేసే విధంగా డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళ దగ్గర కూడా మన సభ్యులను వర్క్ చేసే విధంగా ఇంతకుముందు చేశారు మా రమేష్ గారు వీళ్ళు. సో దాన్ని కూడా మళ్ళీ యాక్టివ్ చేస్తాం. తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్తో టోటల్ కుటుంబ సభ్యులకు 7 కోట్లు పెట్టి మొబైల్ టెస్టింగ్ వాహనం, క్యాన్సర్ టెస్టింగ్ వాహనం అది మాట్లాడి ఆల్రెడీ మా ఎంటైర్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ ఆ టెస్టింగ్కి మాట్లాడాం. ఇదొకటి. ఫైనల్గా ఎప్పట్లాగే మా సభ్యులందరికీ సినిమాలు
ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలు ఇట్లా ఈ మేమున్న పరిధిలో రిలీజ్ అయిన ప్రతి సినిమాని మా సభ్యులకు అందుబాటుగా ఉండే విధంగా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఇవే కాకుండా మా మనసులో ఇంకా ఉన్నాయి చాలాగా. వీటికన్నా కూడా అసలు ఫస్ట్ సముద్ర క్వాలిఫికేషన్ ఏంటి ప్రెసిడెంట్గా అనేది చాలామందికి ఉంది. ఇప్పుడున్న ప్రెసిడెంట్లు, ఇన్ని రోజులు చేసిన ప్రెసిడెంట్లు అందరితో పాటు వాళ్ళకన్నా నేను బాగా చేస్తా. వాళ్ళందరూ నేను గర్వించదగ్గ వాళ్ళే, వాళ్ళందరూ బాగా చేశారు. సో వాళ్ళకన్నా ఒక స్టెప్ బాగా చేస్తా, నెంబర్ 1. నెంబర్ 2, నేను TFDA ప్రతి సభ్యుడికి అందుబాటులో 24 hours ఉంటా. ఒక ఇంటికి వెళితే నా కుటుంబం అని ఎలా వెళ్తారో మన అసోసియేషన్కి ప్రతి సభ్యుడు సముద్ర గారు ఉన్నారు, నేను వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి అని నేను రప్పించుకుంటా. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ పెద్దగా, అసోసియేషన్ పెద్దగా నేను ఆ కుటుంబంతో తోడుంటా. సో ఇంత ఇదిగా నేను, నా సభ్యులు, మా వాళ్ళందరూ తప్పకుండా పనిచేస్తామని మేము మీడియా పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. దిస్ ఈజ్ మా మేనిఫెస్టో. నెక్స్ట్ మా సభ్యులు మద్దినేని రమేష్ గారు మాట్లాడతారు. అయితే మద్దినేని రమేష్ గారు మాట్లాడే ముందు మా వైస్ ప్రెసిడెంట్ గారు సిసి గారు, నెక్స్ట్ ఇంకొక వైస్ ప్రెసిడెంట్ పప్పు, మీ అందరికీ తెలుసు, సౌండ్ ఇంజనీర్, తను కూడా చాలా ప్లాన్ చేసుకున్నారు సేవ చేయటానికి. నెక్స్ట్ మా జనరల్ సెక్రటరీ గారు మద్దినేని రమేష్ గారు, నెక్స్ట్ మా ట్రెజరర్ మధు, వీళ్ళందరూ, మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ చేసి కష్టపడి ప్రతి సభ్యుడి కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేశాడు. అంత మంచి మనిషి. అవన్నీ పక్కన పెట్టి సేవ చేయడానికి 24 hours ఉండేటువంటి గొప్ప మనిషి, అంత క్యారెక్టర్ ఉన్న మనిషి మన రమేష్ గారు. ఇంతకుముందు ఎంత అందరి సభ్యులకి ఆయన ఎంత కష్టపడి పనిచేశాడో అందరికీ తెలుసు. నెక్స్ట్ మా జాయింట్ సెక్రటరీ గారు కస్తూరి గారు, రీసెంట్గా చిత్రపూర్లో సెక్రటరీగా గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆల్రెడీ చిత్రపూర్ తరపున గొప్ప ఉద్యమకారుడిగా ఫైట్ చేస్తున్నారు, తను మా రమేష్ గారు. సో నెక్స్ట్ మా ఆర్గనైజింగ్ కృష్ణబాబు గారు, నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం సుబ్బయ్య గారి దగ్గర నుంచి కలిసి పనిచేసుకుంటూ వచ్చాం. ఇంకా మా ఇంకొక జాయింట్ బెజవాడ సుబ్బారావు గారు, ఆయన సీనియర్గా ఉన్నారు, ఆయన షూటింగ్లో ఉంటూ రాలేకపోయారు. అట్లాగే మా ఆర్గనైజింగ్ సునీల్, ఇంకో పేరేంటి, సుబ్రహ్మణ్యం, బ్రహ్మాండమైన పర్సన్. ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్తో టచ్లో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అందరికీ సపోర్ట్గా ఉంటాడు. అలాగే ఇక ఈసీ నంబర్లు మా బుజ్జి, మా ఫ్యామిలీ నంబర్, తను కూడా ప్రతి ఒక్కళ్ళతో అందుబాటులో ఉండేటువంటి మనిషి. అలాగే మా సుబ్రహ్మణ్యం నా దగ్గర పనిచేశాడు, డైరెక్టర్ అయ్యాడు, తను ఒక ఈసీ. అలాగే మా సిపి అంటాం శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య, నేను, మేమంతా ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర కలిసి పనిచేసాం పోపూరు బాబురావు గారి బ్యానర్లో. అలాగే కాకర్ల కళ్యాణ్, ఈయన ఒక ఈసీ నంబరు. అలాగే మా రవి శర్మ ఈసీ నంబరు. అలాగే మా బ్రహ్మర్షి, తనొక ఈసీ నంబరు. అలాగే మా కళింగ, తనొక ఈసీ నంబరు. అలాగే మా అనిల్. ఇట్లా వీళ్ళందరూ నా వెనక ఒక వాళ్ళలాగా నాకన్నా ఎక్కువగా కష్టపడటానికి, మా సభ్యులకు సేవ చేయటానికి రెడీగా ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో పక్కా అమలు చేసి తీరుతాం మేమున్న ఈ 2 సంవత్సరాల్లో. కాబట్టి ఇది నేను ప్రెసిడెంట్గా చేయడానికి దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్.